హాయ్, హలో, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మై బిజీ లైఫ్. ఈరోజు వీడియోలో ఒక హెల్దీ లడ్డు రెసిపీని మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. పెద్దలకి అలాగే పిల్లలకి కూడా మంచి హెల్త్ బెనిఫిట్ ఇచ్చేది హెల్దీ లడ్డూలు రెసిపీ అన్నమాట. ఫ్లాక్ సీడ్స్ లడ్డూలు చేసుకోవడం చాలా తేలిక అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. ఈ లడ్డూని తయారు చేసుకొని స్టోర్ చేసుకుని రోజు ఒక లడ్డు తిన్నా చాలు. పిల్లలు మెదడు చురుగ్గా పనిచేసి కొండను పిండి చేసే బలం వస్తుంది. అలాగే జుట్లు బాగా పెరగాలన్నా బరువు తగ్గాలన్నా ఈ లడ్డూని రోజు ఒకటి తినండి. ఇంకా లేట్ ఎందుకు, ఈ ఫ్లాక్ సీడ్స్ లడ్డూలు ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఒక కప్పు బాదం, ఒక కప్పు కాజు, ఒక కప్పు ఎండు కొబ్బరి, ఒక కప్పు నెయ్యి తీసుకున్నాను. మఖానీ అండి. ఈ మఖానాన్ని తెలుగులో మఖానా లేదా తామర గింజ అని అంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఫాక్స్ నట్స్ లేదా లోటస్ సీడ్స్ అని కూడా పిలుస్తారు. నేను ఇక్కడ 500 గ్రామ్స్ ఫ్లాక్స్ సీడ్స్ని తీసుకున్నాను. ఈ ఫ్లాక్స్ సీడ్స్ని తెలుగులో అవిసె గింజలు అని కూడా అంటారు. ఇప్పుడు మనం ఈ ఫ్లాక్స్ సీడ్స్ని వేయించుకుందాం. వేయించేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో వేయించాలి, లేకపోతే మాడిపోతాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిటపటలాడాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం వేడి అయినాక బాదం పప్పు వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా బాదం పప్పు కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత జీడిపప్పు కూడా తీసుకోవాలి. ఇప్పుడు మఖానే అండి. మఖానే లేదా లోటస్ సీడ్స్ అని కూడా అంటారు కదా, అది కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని తీసుకోవాలి. తురుముకున్న ఎండి కొబ్బరి ఒక కప్పు తీసుకొని అది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొబ్బరి కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని చల్లారిన ఫ్లాక్స్ సీడ్స్ని మిక్సీ బౌల్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి. అలాగే ఫ్రై చేసుకుని పెట్టుకున్న బాదం, జీడిపప్పు, మఖానే ఈ 3 కలిపి పొడిగా చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ చేసుకున్న పౌడర్ని ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్లో వేసేయాలి. అలాగే ఫ్రై చేసుకుని పెట్టుకున్న కొబ్బరి కూడా వేసేయాలి. వేసిన పౌడర్స్ అన్నీ లుండం లేకుండా బాగా చేత్తో కలపాలి. బాగా మిక్స్ చేయాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక కప్పు నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ నేను 500 గ్రామ్స్ ఫ్లాక్స్ సీడ్స్కి 500 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను. తీపి ఎక్కువ కావాలని అనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు తగ్గించుకోవచ్చు అండి. నేను ఇక్కడ సమానంగా వేశాను. బెల్లం పాకం మరీ చిక్కగా కాకుండా చూసుకోవాలి. బెల్లం కరిగే వరకు వేయించుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ కిస్మిస్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిలో ఆ బెల్లం పాకాన్ని వేసుకోవాలి. చేత్తో కలపకూడదు, వేడి వేడిగా ఉంటుంది, చేయి కాలిపోతుంది. అందుకే స్పూన్తో కలపాలి. స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. కావాలి అనుకున్న వాళ్ళు ఇంకా నెయ్యి వేసుకోవచ్చు. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం మిక్స్ చేసేయాలి. చేతికి కొంచెం నెయ్యి అంటించుకుంటూ లడ్డూలు చేసుకోవాలి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ లడ్డూలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇవి చర్మ ఆరోగ్యానికి అలాగే కొలెస్ట్రాల్, మధుమేహం నియంత్రణలో కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ ఫ్లాక్స్ సీడ్స్ పీచు పదార్థం కడుపు నిండిన భావన కలిగిస్తుంది. అంతేకాకుండా ఇవి జుట్టు మూలాలను బలంగా మార్చి జుట్టు రాలడానికి తగ్గిస్తుంది. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.